హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. రేపు చంద్రగ్రహణం అట్ ద సేమ్ టైం ఇటు హోలీ సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి కూడా పురోహితులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి నిజంగా పురోహితులు రేపు హోలీ జరుపుకోవాలా? చంద్రగ్రహణం వచ్చిన రోజు మరి చంద్రగ్రహణం రోజున ఏ రాష్ట్రాల వారికి లాభం జరుగుతుంది, ఏ రాష్ట్రాల వారికి నష్టం జరుగుతుంది, మరి రేపు నిజంగానే అంటే శుభం జరుగుతుందా అశుభం జరుగుతుందా అనే పూర్తి స్థాయి సమాచారం కోసం తెలుసుకోవడం కోసం పురోహితు రంగవజ్జల సుధాకర్ శాస్త్రి గారిని మనతో మాట్లాడడానికి. నమస్కారం. ఇప్పటికే రేపు హోలీ సంబరాలు జరుపుకోవాలి అంటే కామదహనం చేసుకోవాలని కొందరు అంటున్నారు. ఒకటి చంద్రగ్రహణం వస్తుంది. మరి ఈ పండుగ పూట చేసుకుంటే ఏ విధంగా దోషాలు వస్తాయని చెప్పి చాలా మందిలో కూడా అంటే ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏ నష్టాలు జరుగుతాయి, ఏ లాభాలు జరుగుతాయని చాలా మంది అపోహలు ఉన్నవి. ఈ అపోహలు ఏంటి అసలు? ఈ యొక్క చంద్రగ్రహణం కేతుగ్రస్త అపసవ్య చంద్రగ్రహణం అంటాము. ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం పుబ్బా నక్షత్రం, మకా నక్షత్రం వాళ్ళకు దోషంగా ఉంటుంది. చాలా వాళ్ళకి యొక్క దోష పరిహారంతో తర్వాత నవగ్రహ పూజలు, ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, చంద్రుడి యొక్క బింబాన్ని, వెండి బింబాన్ని, బియ్యము, పాలు, పెరుగు, తెల్లని ధాన్యాన్ని దానం అది ఇవ్వాలా. హోలీ విషయానికి కనుక వచ్చినట్లయితే గ్రహణం రోజు అవుతున్నది కాబట్టి గ్రహణశూల ఈరోజు రేపు 3:19 గ్రహణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం సుమారు 12 గంటల నుంచే గ్రహణశూల ప్రారంభమవుతుంది. కాబట్టి గ్రహణం 4వ తారీఖు ఆడుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఈరోజు కామదహనం చేసేసుకొని 4వ తారీఖు నాడు హోలీ ఆడుకోవడం చాలా ఉత్తమం. రేపు కనుక ఆడుకోవాలి తప్పనిసరి మేము అనుకున్నటువంటి వాళ్ళు 10 గంటల లోపలనే హోలీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. భోజనాది కార్యక్రమాలన్నీ కూడా ఉదయం 11 గంటల లోపలనే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చంద్రగ్రహణం రోజున కూడా ఏ రాష్ట్రాల వారికి లాభం జరుగుతుంది, ఏ రాష్ట్రాల వారు మరి చూడకూడదు, వీళ్ళకి కొంత జాతక ప్రకారం రాష్ట్ర ప్రకారం ఉంటాయి కదా, వాళ్ళు కూడా కొంత తర్జన భర్జన పడుతున్నారు. అసలు ఏంటండి కూడా? మిథున రాశి, వృశ్చిక రాశి, తులారాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క ప్రభావం. ఎక్కువ శాతం 99% సింహరాశి వాళ్ళకు బాగోలేదు, కన్యారాశి వాళ్ళకు బాగాలేదు. వీళ్ళు వృషభరాశి వాళ్ళకు మధ్యస్థంగా ఉంటుంది. వీళ్ళకు యొక్క పరిస్థితి ప్రధానంగా పుబ్బ మఖా నక్షత్రంలో పడుతున్నది కాబట్టి మా సింహరాశి వాళ్ళకి మాత్రం దోష ప్రధానంగా ఉంటుంది. వాళ్ళకి గ్రహశాంతులు అవన్నీ చేసుకోవడం ఉత్తమం. అంటే ఇట్ సేమ్ టైం ఈ గ్రహణం రోజున కూడా అంటే నూతన దంపతులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఎలాంటి పూజలు చేయాలి? మన గ్రహణ దోషం వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది? వివాహమైన వాళ్ళు, ప్రెగ్నెన్సీ గర్భిణీ స్త్రీలు మాత్రం సుమారు 4వ నెల ప్రారంభమైన దగ్గర నుంచి కూడా భోజన కార్యక్రమాలన్నీ 11 గంటల లోపల పూర్తి చేసుకోవాలి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పడుకొని ఉండాలి. మెలకుతోటి ఉండటం అనేది ఆరోగ్యాన్ని మంచిగా నిద్రపోకుండా ఉండాలి. సాయంత్రం 7 గంటల తర్వాత స్నానం చేసి వంట చేసేసుకొని భోజనాలు అవి చేయవచ్చు. మరి నెల, 2 నెలలు, 3 నెలల లోపల వరకు అంత పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు. గ్రహణం అనేది, చంద్రగ్రహణం అనేది సామాన్య ప్రజలు మామూలుగా చూడొచ్చా లేక చూడకూడదు? చూస్తే ఎలాంటి దోషాలు ఉంటాయి, కలుగుతాయి? కూడకపోతే ఎలా ఉంటుంది? గ్రహణం అంటేనే దోషానికి సంబంధించినటువంటిది. సైన్స్ ప్రకారంగా కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా ఆ యొక్క చెడు యొక్క ప్రభావం, ఆ కిరణాల యొక్క ప్రభావం మన యొక్క కంటి దృష్టి మీద, శరీరం మీద పడడం వల్ల దృష్టికి కానీ, ఆరోగ్యానికి కానీ, మానసికంగా కానీ ఒత్తిడి, ప్రెషర్స్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు పంచాంగ రీత్యా పెద్దలు చెప్పిన ఇది యొక్క ప్రకారంగా చూడకుండా ఉంటే మంచిది. ఈ పట్టు స్నానాలు, విడుపు స్నానాలు అని కూడా ఉంటాయి కదా, ఏ విధంగా? ఈ యొక్క గ్రహణం యొక్క పట్టు స్నానాలు, విడుపు స్నానాలు ఎవరెవరు చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా మామూలుగా పట్టు స్నానం అంటే ఉదయం మధ్యాహ్నం 3:15కు స్నానం చేయొచ్చు, సాయంత్రం 7 తర్వాత స్నానం చేయొచ్చు. కానీ బ్రాహ్మణులు, పౌరోహితులు, వేద పండితులు, అనుష్ఠానం ఉన్నటువంటి వాళ్ళు, ఉపదేశానుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు అయితే పట్టు స్నానం అంటే 3:19 గ్రహణం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయంలో సంకల్పం చేసుకుని పట్టు స్నానం చేసి జపాలలో కూర్చొని వారుకున్న అనుష్ఠానాలన్నీ పారాయణాలు చేసుకుంటూ కూర్చొని గ్రహణం పూర్తయ్యేదాకా సాయంత్రం 6:50 దాకా ఈ విధంగా చేసినట్లయితే మామూలుగా చేసిన జపానికి గ్రహణ సమయంలో చేసిన దాని యొక్క ఫలితం 1000 రెట్లుగా ఉంటుంది. ఎలాంటి అనుష్ఠానాలు లేనట్టు వాళ్ళు కూడా, మామూలు వాళ్ళు కూడా గ్రహచార దోషాలు వాటన్నిటి కూడా కనీసం ఓం నమ శివాయ జపం, చంద్రుడికి సంబంధించింది కాబట్టి పంచాక్షరి ఓం నమ శివాయ జపం కానీ, మృత్యుంజయ శ్లోకం కానీ వాళ్ళకి చాదనైనంతసేపు అది మనసులో పారాయణం చేసుకుంటూ కనుక కూర్చున్నట్లయితే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎలాంటి చెడు ప్రభావాలు మన మీద పనిచేయకుండా ఉంటాయి. ముఖ్యంగా మనం అంటే గతం నుంచి చూసుకోవచ్చు, ఈ గ్రహణాలు అనేవి వచ్చినప్పుడల్లా అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని చెప్పేసి కూడా ఒక నానుడు అవుతుంది. అంటే యుద్ధాలు వస్తాయి మీ ముఖ్యంగా అని చెప్పేసి అట్ ద సేమ్ టైం అనుకున్న రీతిలో కూడా వేరే దుబాయ్లో కానీ ఇతర ఇరాన్
అక్కడ కంట్రీలలో కూడా యుద్ధాలు కూడా సంభవిస్తాయి. ఈ గ్రహణాలకి వాటికి అవినాభావ సంబంధం ఉందంటే అంటే గ్రహణ యొక్క ప్రభావం సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, ఇవన్నీ రాహుకు కేతుకు సంబంధించినటువంటి ఈ గ్రహణాలు. వీటి వల్ల ఎక్కువ చెడు ప్రభావం అంటే ప్రకృతిలో మంచి చెడు తర్జన భర్జనగా అన్నట్టుగా ఉంటుంది. సముద్రంలో కనుక అల్లకల్లోలం ఎలాగా ఉంటుందో అలాగా ఈ యొక్క సృష్టిలో కూడా వాతావరణంలో కూడా అన్ని విధాల మార్పులు వచ్చి మానసికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, శారీరకంగా కానీ మార్పులు చేర్పు జరిగి మనిషి ఉద్రేకానికి గురి కావటం, ఆ ఉద్రేకానికి గురి కావడం వల్ల అవతల వాడి మీద శత్రుభావం పుట్టవచ్చు, యుద్ధాలు జరగవచ్చు, డిస్టర్బెన్స్లు కావచ్చు. ముఖ్యంగా యుద్ధాలు జరుగుతాయని చెప్పేసి కూడా అంటే పురోహితులు చెప్తారు ఎక్కువ శాతం. గ్రహణం యొక్క స్వభావం ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో ఉంటుందో ఆ యొక్క ప్రాంతాల్లో కానీ చెడు ప్రభావాన్ని తప్పనిసరిగా అది సూచిస్తుంది. దీన్ని నియంత్రణ చేయాలంటే ఎక్కువ ఆధ్యాత్మికంగా కనుక ఉన్నట్లయితే అది నియంత్రణ జరుగుతుంది. ఈ 118 సంవత్సరాలకు వచ్చే ఈ చంద్రగ్రహణం ఏ విధంగా ఉండబోతుంది అసలు? గ్రహణం యొక్క ప్రభావం చాలా రాసుల వరకు బాగుంటుంది. ఎక్కువ శాతం మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం వాళ్ళకి దోష ప్రధానంగా ఉన్నది కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా నవగ్రహ పూజ, ఈశ్వరుడికి అభిషేకము, పాలు, పెరుగు, బియ్యం ఇలాంటి తెలుపు రంగు దానాలు ఇచ్చుకుంటూ పంచాక్షరి జపం చేసుకోవడం, మృత్యుంజయ జపం చేసుకోవడం వల్ల వాళ్ళకి అన్ని విధాల యొక్క ఇబ్బందులను తొలిగిపోయి మంచి ఆరోగ్యం, ఆయుష్ అన్ని కలుగుతాయి. గ్రహణ పోయిన అనంతరం కూడా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అసలు? అందరికీ బాగుంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. దానికి ఎవరికైతే పరిహారాలు చేసుకోవాలో ఆ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. కానీ ప్రతి విషయంలో కూడా మనం భయపడకూడదు. ప్రతి ఒక్కదానికి కూడా మనకు భగవంతుడు, దైవం యొక్క ఇది ఆశీస్సులు ఉంటాయి కాబట్టి భగవన్నామ స్మరణ, భగవంతుని సేవ వల్ల మనకు అన్ని దోషాలు తొలగిపోయి మనకు ఎప్పటికీ ఆరోగ్యంతో, ఆయుష్తో అన్ని విధాలా చాలా బాగుంటుంది. దీన్ని అపోహ భావించి చాలా లోతుగా ఆలోచించి మనం భయపడాల్సిన అవసరం లేదు. గ్రహణం అయిపోయిన తర్వాత కూడా ఎలాంటి ఆచారాలు, స్నానాలు, ఆహార నియమాలు ఏ విధంగా పాటించాలి? అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండి మామూలుగా మంత్రానుష్ఠానం ఉంటున్న వాళ్ళు ఉదయం నుంచి ఏం భోజనం చేయకుండా ఉంటారు. సాయంత్రం చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత స్నానాధికాలు మన అనుష్ఠానాన్ని చేసుకున్న తర్వాతనే అప్పుడు మడితోటి ఫ్రెష్గా వంట ఇది చేసుకొని అప్పుడు భోజనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్లకు. మామూలుగా గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, అనారోగ్య పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళైతే ఉదయం పూట 10-11 గంటల లోపల భోజనం చేసేసుకొని మళ్ళీ సాయంత్రం 7 గంటల దాకా తినకుండా ఉండి తప్పనిసరి పరిస్థితి ఏంటంటే గ్రహణం ప్రారంభం కాకముందు ఏమైనా ద్రవం, పాలు, మజ్జిగ అలాంటివి తీసుకున్నట్లయితే వాళ్ళు ఉండగలుగుతారు. అయితే విన్నారు కదా పురోహితులు సుధాకర్ శాస్త్రి గారు అయితే చంద్రగ్రహణం గురించి ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా దానికి పూజలు కానీ ప్రత్యేక అంటే పూజలు చేసినట్టయితే గ్రహణం తొలగిపోతుంది. మరి ఇటు హోలీ కూడా అంటే ఇవాళ 2వ తారీఖు కామనాహనం చేసుకొని 4వ తారీఖు మొత్తం హోలీ సంబంధం జరుపుకోవచ్చు. ఎవరికి ఎలాంటి కొన్ని రాష్ట్రాల వారు మొత్తం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో చంద్రగ్రహణం వారు అంటే చంద్రగ్రహణం రోజున కూడా ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా కూడా మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు చెప్తున్నారు.